అందరికీ నమస్కారం. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విడుదల రజనీ గారు ప్రశ్నలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులని సరిగా చూసుకోవట్లేదు, విద్యార్థులకి సరైన పోషకాహారాలు ఇస్తలేరు అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు ఎలాంటి పోషకాహారాలు ఇచ్చిండో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న ఈ కూటమి పాలన విద్యార్థులకి ఎలాంటి భోజనం పెడుతుందో ఆ విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి ఒకసారి వినిపిస్తాను. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఫస్ట్ ఆ మాటలు విని మళ్ళీ మనం మన పాయింట్కి వద్దాము. ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారు మనం చూస్తూ వస్తున్నాము. విద్యార్థుల సమస్యల గురించి మనం విడుదల రజనీ గారే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకి ఎలాంటి ఫుడ్ ఇచ్చాము అని మనం ఏ రోజైనా విద్యార్థులను పట్టించుకున్నామండి? విద్యార్థులకి మేమే చేసినాము, స్కూల్ అన్ని మేమే కట్టించినాం గిట్టని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు తప్ప విద్యార్థులకి తాగడానికి నీళ్ళు కూడా ఉండకపోతుండే మీరు అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు అదే విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? విద్యార్థులకి ఇలాంటి ఫుడ్ పెట్టారు మీరు? ఒకసారి మీకు వస్తుంది, మెల్ల మాట్లాడుతాం మనం. ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారు మనం చూస్తూ వస్తున్నాం. మన విడుదల రజనీ గారు విద్యార్థుల ఆరోగ్యాల గురించి భలేగా ఆలోచిస్తున్నారండి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకి సరిగ్గా నీళ్ళు కూడా తాగడానికి ఉండకపోతున్నాయి. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏమన్నా అంటే విద్యార్థులకి మేమే చేసినాము, స్కూలు కట్టించినాము, బెంచులు కట్టించినాము గిట్టని చెప్పి మాట్లాడతారే తప్ప ఏ రోజైనా విద్యార్థులు తింటున్న అన్నాలు ఏ రోజైనా చూసిరా వీళ్ళు? ఎలాంటి అన్నాలు పెట్టిరు వీళ్ళు? గర్భిణీ స్త్రీలకి ఎలాంటి పదార్థాలు ఇచ్చిరు వీళ్ళు? ఇవన్నీ ఒక్కొక్కటి చూపించుకుంటా అవస్థ. విడుదల రజనీ గారు ప్రశ్నలు పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలా, ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏదో ఒకటి చెప్పాలా, గంతే వీళ్ళ పని. ఏ రోజైనా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి ఏ రోజు చెప్పిరా వీళ్ళు? ఒక్కసారి చెప్పాలా. కాకపోతే విద్యార్థులకి ఈ కూటమి ప్రభుత్వము అన్యాయం చేస్తుంది గిట్టని చెప్పి మాట్లాడుతుంది. ఒకసారి మనం ఫుల్గా మాట్లాడుకుందాం. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. చూడండి, ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వ వైఫల్యం అంటే విడుదల రజనీ గారు మెల్లగా మీకు ఒక వీడియో చూపిస్తారు. ఇప్పుడు అది ప్రభుత్వ వైఫల్యం. ఆ ప్రభుత్వ వైఫల్యం వల్లనే మీరు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానంలో ఉన్నారు. ఒకసారి ప్రభుత్వ వైఫల్యం ఏంటో చూపించాలంటారా? సరే ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఈ నెల సంబంధించిన రేషన్లో కందిపప్పు పాడైపోయింది ఇవ్వడం జరిగింది. ఇది అసలు మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకి అందించే పోషక ఆహారాలు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కల్తీ చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినండి మీరు అందరూ. ఇవ్వడం జరిగింది. ఇది అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా అయిపోయిందండి. ఇది బిఫోర్ 6 months అన్నారు. ఇక్కడ నవంబర్ అని ఉంది. నవంబర్ ఎప్పుడండి? చూడండి, 6 months దాటిపోయింది. అండ్ ఇప్పుడు విడుదల రజనీ గారు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ మేమే మంచి చేసినాము, విద్యార్థులకి మేము మంచిగా చూసుకున్నాం గిట్లని చెప్పి అంటా ఉన్నారు కదా. గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పదార్థాలు గిట్ల ఉండేవి. మీరు కూడా మాట్లాడుతున్నారండి. మొత్తం టిప్ అయిపోయింది. అసలు ఏమీ బాగోలేదు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన ఫుడ్. ఇది నెక్స్ట్ జనరేషన్ చిన్న పోరగాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కల్తీ చేసింది. అరే పాల ప్యాకెట్ ఇస్తే ఆ పాల ప్యాకెట్ 1 dayలో గిట్లా ఉబ్బుతున్నాయి, గిట్లా కింద వేస్తే ఇంకా మీదికి పోతున్నాయి. గట్లాంటి పాలు ఇచ్చిరు వీళ్ళు కూడా కుటుంబీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. విడుదల రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించారమ్మా మీరు? ఏ రోజైనా? ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఫుడ్ ఎలా వస్తూ ఉంది, పిల్లలు ఏ విధంగా తింటా ఉన్నారు ఇట్లని చెప్పి ఒకసారి ఆ బాబు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అందరూ చూడండి. భోజనం ఎట్లా ఉండేది భోజనం? చిన్నపిల్లలు దేవులతో సమానం అంటారు. ఆ చిన్నపిల్లోడు మాట్లాడే మాటలు చూడండి. అంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి ఎలాంటి ఫుడ్ వేసిరు గిట్లని చెప్పి ఇక్కడ పొలిటికల్ మాట్లాడతలేదు నేను. చిన్నపిల్లలు తినే అన్నంలో కూడా వీళ్ళందరూ కల్తీ చేసారు వైసీపీ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు తినే ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది గిట్లని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం గురించి. మీ ప్రభుత్వము ఇంతకుముందు ఎలా ఉండేనో ఈ బాబు మాట్లాడుతున్న మాటలనే అర్థమవుతుంది మీ అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలు క్యారేజ్ తీసుకొచ్చి స్కూల్లో తింటా ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరు క్యారేజ్లు తీసుకొస్తలేరు, అందరూ స్కూల్లోనే తింటా ఉన్నారు గిట్టని చెప్పి అంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకు పెట్టే గుడ్లో కూడా కల్తీ చేసిండు. ఒకసారి చూడండి మీరు. కొంతమంది తెచ్చుకుంటున్నారు, చాలా మంది ఇక్కడే తింటున్నారు అని. అప్పుడు కొంచెం లావుగా కర్రీస్ కూడా అంత బాగుండే కాదండి, ఊరికి కాదు.
గుట్లేమో అంత బాగుండే కాదు, అందరు పాడేసి తీసుకొని గుడ్లు గిట్ల ఏమీ బాగుండకపోతుండే, అందరూ పాడేస్తుండే గిట్ల అని చెప్పమంటా ఉన్నాడు. వీటన్నిటి గురించి విడుదల రజని గారు మాట్లాడతారండి మీరు? విడుదల రజని గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటి మంచి ఫుడ్ పెట్టుంటే ఈ పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ జగన్మాయ మంచి ఫుడ్ పెడతా ఉన్నాడు, మాకు స్కూల్స్ అన్ని మంచి గట్టిస్తా ఉన్నాడు, మాకు మంచి గుడ్లు ఇస్తా ఉన్నాడు, మా ఆరోగ్యాలన్నీ మంచిగా చూసుకుంటా ఉన్నాడు గిట్లని చెప్పి ఈసారి కూడా జగన్మాయకే ఓటేయండి గిట్లని చెప్పి ఈ పిల్లలే చెప్తా ఉంటుండే. ఫస్ట్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఆగం చేసిరు. పిల్లల ఫుడ్ల మీద కొట్టేసిను, పిల్లల బ్యాగుల మీద కొట్టేసిను, పిల్లలు వేసుకునే బట్టల మీద కూడా డబ్బులు సంపాదించేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లల గురించి ఒకసారి ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 4-5 సీట్లు పెరిగే అవకాశం ఉంటుండే. సో మొత్తం విచ్చలవిడిగా దోచుకున్నారు. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు చూడండి. ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. ఆహా, అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారు మనం చూస్తూ వస్తున్నాము. విడుదల రజని గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసింది మీరు ఎప్పుడైనా చూడలా. కానీ ఏమొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిల్లలందరికీ మంచి ఫుడ్ ఇచ్చిర్రు, ఈ కూటమి ప్రభుత్వంలో పిల్లలందరికీ మంచి ఫుడ్ ఇస్తలేదు, ఫుడ్ బాయ్స్ అనే ఫుడ్ పెడతా ఉన్నారు గిట్ల అని చెప్పి వీళ్ళందరూ తప్పుడు కూతురు కూస్తూ ఉన్నారు. మీకు ఇక్కడే చూపించాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గర్భవతులు తినే ఫుడ్లో కూడా వీళ్ళందరూ కల్తీ చేశారు. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.